ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని హెల్త్ టిప్స్ నేర్చుకుందాము. ఎలా అంటే పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలా చేయాలి అని అంటే, నెయ్యిలో కొంచెం మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి కలిపి అది ఒక గ్లాస్ వాటర్లో, ఆ నెయ్యిలో కలిపిన మిరియాల పొడితో కలిపిన నెయ్యిని గ్లాస్ వాటర్లో కలిపి డైలీ తాగడం వల్ల మీకు పైల్స్ ప్రాబ్లం అనేది 2-3 రోజుల్లోనే తగ్గుతుంది. కాబట్టి పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ సమస్య పోయి వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. మందు తాగడం వల్ల లివర్ హెల్తీగా లేదు, అలాగే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్నది, లివర్ హెల్తీగా కావాలంటే ఏ విధంగా చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనం ఎలా అంటే ఒక గ్లాస్ వాటర్లో కొంచెం పసుపు, అలాగే వెల్లుల్లి, కొంచెం నిమ్మరసం, వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి ఆ వాటర్లో వేయండి. కొంచెం నిమ్మరసం, పసుపు వాటర్లో కలిపి డైలీ తాగడం వల్ల మీ లివర్ అనేది హెల్తీగా తయారవుతుంది. 2-3 రోజులకు ఒకసారి ఇలా తాగండి. లివర్ హెల్తీగా ఉంటుంది. మందు తాగడం చాలా చాలా మంచిది కాదు. మందు మానేయండి ఫస్ట్. మీ హెయిర్ పొడవుగా ఉండాలి, ఒత్తుగా పెరగాలి అని అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఒక 2 స్పూన్ల బియ్యం తీసుకొని దాంట్లో 5-6 లవంగాలు వేయండి. అందులో కొంచెం టీ పొడి వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత వడకట్టండి. వడకట్టడం వల్ల వాటరు మంచి టీ పొడి కలర్లో వస్తుంది. ఆ వాటర్లో మీరు లవంగాలను నానబెట్టారు కదా, ఆ లవంగాలు కూడా ఆ వడకట్టిన నీళ్ళల్లో వేసుకోండి. వేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసి నెత్తి మొత్తం స్ప్రే చేసి మసాజ్ చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా కూడా అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. చాలా అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, జుట్టు అందంగా కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా అందంగా తయారవుతారు. చూశారు కదా పైల్స్ ప్రాబ్లం ఎలా పోతుంది, లివర్ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, అలాగే మనకి ఒత్తుగా ఎంటుకలు ఎలా పెరుగుతాయి అనేది ఇంట్లో ఉన్న వస్తువులతో ఏ విధంగా మనం హెల్తీగా అందంగా ఉండవచ్చు అనేది తెలుసుకున్నారు కదా.